నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులు మెరుగైన దిగుబడిపై దృష్టి సారించాలని కోరిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఘనంగా ఐకాన్ ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ ద్వితీయ వార్షికోత్సవం. పద్మశాలి విద్యార్థులకు నోటు పుస్తకాలు ట్రస్ట్ ద్వారా పంపిణీ. పట్టణంలోని అమ్మస్పటిక లింగేశ్వర స్వామి దేవస్థానంలో జ్యేష్ఠమాస పౌర్ణమి పూజలు. రోటరీ క్లబ్ మరియు దాతల సహకారంతో ప్రయాణికుల సౌకర్యార్థం కుర్చీల ఏర్పాటు. రైతులు మెరుగైన దిగుబడిని సాధించడానికి శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ ఆదాయాన్ని తగ్గించే దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణంలోని వ్యవసాయ పరిశోధన కేంద్ర ప్రాంగణంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ఇస్తున్న సూచనలు, సలహాలు పాటిస్తూ మెరుగైన దిగుబడి సాధిస్తూ పెట్టుబడిని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నీటి సదుపాయం, సారవంతమైన భూమి సమృద్ధిగా ఉందన్నారు. రానున్న రోజుల్లో వర్షాలు బాగా కురిసే అవకాశం ఉందని, భూమి సారవంతంగా ఉంటేనే పెట్టుబడి తగ్గి దిగుబడి పెరిగి రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. రైతు బాగుంటేనే జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తుందన్నారు. రైతులకు అవసరమైన తోడ్పాటు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. రైతులు పంట పొలాలను ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పంట వేస్తూ ఉండాలన్నారు. చిరుధాన్య పంటలైన కొర్రలు, రాగులు, సోయాబీన్ తదితర పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయంపై కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించాలని, జిల్లాలో పురుగుల మందులు, నీటిని అవసరానికి మించి వినియోగిస్తున్నారని వాటిని తగ్గించే దిశగా అవగాహన కల్పించాలన్నారు. రైతు కుటుంబాలు కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. నంద్యాల పట్టణంలోని ఐకాన్ ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ 2వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ మేరకు కన్సల్టెంట్ డాక్టర్ రజనీదేవి, డాక్టర్ కార్త్యాలు ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగిన తల్లులచే ఈ వేడుకలను నిర్వహించారు. వారికి ప్రత్యేక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఐకాన్ ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ నందు అందజేసే వైద్య సేవలను వారు తెలియజేశారు.
మేము ఐకాన్ ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ పద్మావతి నగర్ నంద్యాల డాక్టర్ కాత్య, డాక్టర్ రజని అండ్ డాక్టర్ తనూజ. ఈరోజు మేము ఐకాన్ ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ 2వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఈ రోజు మేము ఈ వార్షికోత్సవం జరుపుకుంటున్నామంటే దాంట్లో నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజల సపోర్ట్ ఎంతో ఉంది. చాలా మంది కపుల్స్ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఎంతో హ్యాపీగా రిజల్ట్ తీసుకున్నారు. ఆ సపోర్ట్ తోనే ఈ రోజు మేము 2 years కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఎన్నో యానివర్సరీస్ ఇలానే జరగాలి, ఎంతో మంది కపుల్స్ కి మేము మా సర్వీసెస్ అందించాలి అని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు మేము సక్సెస్ స్టోరీస్ కళ్ళ ముందు కనపడుతున్నట్లుగా ఆల్రెడీ కన్సీవ్ అయ్యి ప్రెగ్నెంట్స్ అయ్యి తర్వాత డెలివరీ అయిన పేషెంట్స్ కూడా వచ్చి మాకు ఈరోజు కంగ్రాచులేట్ చేశారు ఈ యానివర్సరీ సందర్భంగా. వాళ్ళని చూస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంది. అది ఇలానే కొనసాగించి ఇంకా ఎంతో మంది కపుల్స్ కి మేము హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. మేము టీమ్ ఐకాన్ ఐవీఎఫ్ సెంటర్ నంద్యాల నుంచి మా 2వ వార్షికోత్సవ సందర్భంగా నిన్న మరియు ఈ రోజు 2వ రోజు సెలబ్రేషన్స్ జరిపాము. నిన్న నంద్యాల డాక్టర్స్, ప్రముఖులైన అందరు గైనకాలజిస్ట్, సీనియర్ డాక్టర్స్ అందరినీ నిన్న ఇన్వైట్ చేసి ఐకాన్ ఐవీఎఫ్ సెంటర్ లో గత 2 ఏళ్లుగా మేము చేసిన పేషెంట్స్ వివిధ రకాల ట్రీట్మెంట్ మొడాలిటీస్, అడ్వాన్స్డ్ మొడాలిటీస్ అంటే హైదరాబాద్ లో, చెన్నైలో జరగంటి ఫెసిలిటీస్ అన్ని నంద్యాలలో మన ఐకాన్ ఐవీఎఫ్ సెంటర్ లో ఎలా చేశాము, ఎన్ని నెంబర్స్ లో చేశాము, ఇప్పటి వరకు మా దగ్గర ఎంతమంది ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ రిజిస్టర్ అయ్యారో, ఎంతమంది పిల్లలు లేని వాళ్ళకి అంటే 10 years 12 years పిల్లలు లేని కపుల్స్ కి కూడా మేము పాజిటివ్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఎంతవరకు ఇవ్వగలిగాము అవన్నీ స్టాటిస్టిక్స్ రూపంగా నంద్యాల డాక్టర్స్ కి అందరికి నిన్న వివరించాము. దాని తర్వాత ఈ రోజు సెలబ్రేషన్స్ లో ముఖ్యంగా మా దగ్గర డెలివరీ అయిన పేషెంట్స్, కన్సీవ్ అయ్యి ఇంకా ప్రెగ్నెన్సీ రన్నింగ్ నడుస్తున్న పేషెంట్స్ వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళ నుంచి మేము ఫీడ్బ్యాక్ డైరెక్ట్ గా మా సర్వీసెస్ ఎలా ఉన్నాయని ఫీడ్బ్యాక్ వాళ్ళ నుంచి తెలుసుకున్నాము. చాలా సంతోషంగా అనిపించింది. ఈ రోజు ఈ చేసిన ప్రోగ్రాం వల్ల మా కళలు మా ముందుకు కనిపించడమే కాకుండా వాళ్ళ కళలు కూడా మేము నిజం చేయగలిగామన్న సంతోషము, సంతృప్తి మాకు కలిగాయి ఈ రోజు. సో ఇవన్నిటికీ కారణం మేమెంతో, మమ్మల్ని నమ్మి మా దగ్గరికి వచ్చిన ప్రజలు కూడా అంతే అని నమ్ముతున్నాము. ఇదే జర్నీ ఇలాగే కంటిన్యూ కావాలి. మేము మళ్ళీ వార్షికోత్సవాలు జరుపుకోవాలి. మా మెసేజ్ మీకు ఇలా కన్వే చేయాలి అని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నేను డాక్టర్ రజని, ఐకాన్ కన్సల్టెంట్, ఐకాన్ ఐవీఎఫ్ సెంటర్ నంద్యాల్. మేము ఇప్పుడు ఈ రోజు మా 2వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. సో ఇప్పటి వరకు మా హాస్పిటల్లో జరిగిన ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అలాంగ్ విత్ ఐవీఎఫ్ పేషెంట్స్ నియర్లీ ఒక 87 వరకు మేము ఐవీఎఫ్ చేస్తున్నామండి. అందులో 56% మందికి పాజిటివ్ వచ్చున్నాయి. అందులో ఆల్రెడీ 25 members డెలివరీ అయ్యారు, ఇంకా 20 members ఆన్ గోయింగ్ ప్రెగ్నెన్సీ ఉంది. సో మేము ఇన్ఫర్టిలిటీ అనగానే ఐవీఎఫ్ ఒకటే కాదండి, టాబ్లెట్స్ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా, చిన్న ఆపరేషన్స్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. సో ఈ వార్షికోత్సవం సందర్భంగా మేము మా ఆనందాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవడానికి మా దగ్గర కన్సీవ్ అయిన పేషెంట్స్ ని విత్ వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చున్నారు. సో ఈ వార్షికోత్సవం వాళ్ళందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో మా ఈ పేషెంట్లే కాదండి, ఇలా ఎన్నో ఏళ్లుగా వాళ్ళలాగానే పిల్లలు లేకుండా బాధపడుతున్న తల్లిదండ్రులందరూ కూడా, పిల్లలు లేకుండా బాధపడుతున్న దంపతులందరూ కూడా మా హాస్పిటల్కి వచ్చి వాళ్ళ సమస్యలను తెలిపి దానికి అనుగుణంగా తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. మా దగ్గర ఇక్కడ జస్ట్ లోకల్ నంద్యాలే అయినా కానీ కూడా చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ ఇట్లాంటి ప్లేసెస్లో అవైలబుల్ ఉన్న సర్వీసెస్ అన్ని కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ ఎట్ ద లోయెస్ట్ ప్రైస్. సో అంటే మన ప్రజలకి అందుబాటు ధరలోనే ఉన్నాయి ఇక్కడ ట్రీట్మెంట్స్ సదుపాయాలన్నీ కూడా. సో ఇవన్నీ వినియోగించుకొని ప్రతి దంపతులు, తల్లిదండ్రులు కావాలని ఆశిస్తున్నాము. ఇలాంటి వార్షికోత్సవాలు మేము ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని, అది కూడా పూర్తి మీ సహకారంతోనే కుదురుతుంది కాబట్టి మీ సహకారం మాకు ఎంతో ఇంపార్టెంట్ అని తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. 2 సంవత్సరాలలోపు మనం ఇక్కడ చూపించుకున్నాము. మనకు ఏ ఇబ్బంది లేకుండా సక్సెస్ అయినది మనకు ఐకాన్ హాస్పిటల్ నుంచి. మన పిల్ల తల్లి క్షేమంగా ఇంటికి వెళ్ళాము. అండి మాది గిద్దలూరు దగ్గర. మేము పిల్లల లెక్క బాధపడుతున్నాము చాలా సంవత్సరాల నుంచి. చాలా హాస్పిటల్స్ తిరిగాము, ఎక్కడ రిజల్ట్స్ లేదు. మేడం వాళ్ళ దగ్గర 14 years అయింది. మేడం వాళ్ళ దగ్గర చూపించుకున్న తర్వాత కన్సీవ్ అయ్యాను. బాబు పుట్టాడు మాకు. మేడం వాళ్ళు బాగా మంచిగా చూస్తారు, స్టాఫ్ అంతా బాగుంది. ఎవరైనా లేని వాళ్ళు చూపించుకోండి మంచిగా. పబ్బు తులసి కృష్ణ పద్మశాలి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి మరియు ఇంటర్లో ఉత్తీర్ణులైన
పద్మశాలియ విద్యార్థులకు నోటు పుస్తకాలు ట్రస్ట్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని ట్రస్ట్ అధ్యక్షులు పబ్బు తులసీకృష్ణ తెలియజేశారు. చిన్న ఆసుపత్రి సమీపంలోని ట్రస్ట్ కార్యాలయం ప్రియా మహేష్ టెక్స్టైల్స్ నందు నోటు పుస్తకాల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లో ట్రస్ట్ కార్యాలయం నందు 10వ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణులైన పద్మశాలియ విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 2016వ సంవత్సరం నుండి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా పద్మశాలి విద్యార్థులలో మెడిసిన్ చదువుతున్న వారు ఉంటే వారికి ఫీజు సహాయం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఆధార్ కార్డు, ఫోటో, మార్క్ లిస్ట్ తీసుకొని వచ్చిన వారికి పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2016 నుంచి పబ్బు తులసీకృష్ణ పద్మశాలి సేవా ట్రస్టును ఏర్పాటు చేయడమైనది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూన్ మాసంలో 10వ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం నందు ఉత్తీర్ణులైన ప్రతి పద్మశాలి విద్యార్థులకు 6 నోటు పుస్తకములు ఇచ్చుతున్నాము. అది ఆనవాయితీగా జరుగుతున్నది. అది కూడా ఈ నెల 9వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఇక్కడ ఈ చిన్న హాస్పిటల్ దగ్గర మా షాపు నందు వచ్చి మీరు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఆదివారం మినహా వచ్చి స్టూడెంట్స్ నోట్ బుక్స్ తీసుకోగలరు. మీరు తేవాల్సినది మార్క్ లిస్ట్ ఒకటి, ఆధార్ కార్డు తీసుకోగలరు. మరియు ఇంకొక ముఖ్య విషయం అంటే మన పద్మశాలి కుల బంధువులలో మెడిసిన్ అందు గవర్నమెంట్ సీటు తీసుకున్న వారు ఆర్థికంగా వెనుకబడి ఉంటే వారికి చేయూత కోసము వారి ఫీజునందు ప్రతి సంవత్సరము కొంత 20,000 కానీ అట్లా ఆ రకంగా ఇచ్చేదానికి జరుగుతుంది. అట్లా గవర్నమెంట్ సీటు సంపాదించిన వాళ్ళు వచ్చి కలిసవలసిందిగా కోరుచున్నాము. ఈ అవకాశము నంద్యాల మండలంలోని పద్మశాలి కుల బాంధవుల విద్యార్థులకు మాత్రమే చెందుతుంది. కావున మీరు ఇచ్చేసి ఈ నోట్ పుస్తకం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నంద్యాల పట్టణం ఎన్జిఓ కాలనీలో వెలిసిన అమ్మ స్ఫటిక లింగేశ్వర స్వామి దేవస్థానంలో జ్యేష్ఠ మాస పౌర్ణమి పూజలు, ఏరువాక పౌర్ణమి పూజలను భక్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్ఫటిక లింగేశ్వరునికి అభిషేకాలు, పూజలను చేశారు. అలాగే హోమాలు, విశ్వ కళ్యాణార్థం ప్రత్యేక హోమాలను నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. విచ్చేసిన భక్తాదులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఓం స్వరాదిత్యాయ స్వాహా. ఓం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వం మయి పూర్ణగం స్వాహా. అందరూ చప్పట్లు కొట్టండి. దయచేసి అందరూ చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఆరార్తిక్యం సమర్పయామి. శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. ఆచమనీయం చేయండి. నంద్యాలలో వెలిసినటువంటి అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయం అమరయోగ వికాస కేంద్రంలో జ్యేష్ఠ మాస పౌర్ణమి మరియు ఏరువాక పౌర్ణమి సందర్భంగా స్ఫటిక లింగేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి. అనంతరం హోమాలు, విశ్వ కళ్యాణం కోసం జరుపుకున్నాము. ప్రతి నెల అమరయోగ వికాస కేంద్రంలో హోమాలు జరుపుకుంటాము. కావున ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా
కోరుకుంటున్నాము. నమస్తే. నంద్యాల బస్ స్టేషన్ కి ప్రయాణికుల సౌకర్యార్థం అత్యంత ఆధునికమైన 10 కుర్చీలను రోటరీ క్లబ్ మరియు దాతలు బహుకరించడమైనది. ఇందులో భాగంగా రోటరీ క్లబ్ నంద్యాలకు సంబంధించి 4 కుర్చీలు ఇవ్వడమైనది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు ఎంసి మోహన్ రెడ్డి, కార్యదర్శి బాలకృష్ణ, దాతలు నైనా ఐకేర్ మరియు డెంటల్ హాస్పిటల్ డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి 2 కుర్చీలు, నంద్యాల కిడ్నీ సెంటర్ సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి 2 కుర్చీలు బహుకరించడం జరిగింది. అంతేకాక 2 కుర్చీలు మురళీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మురళీమోహన్, 1 కుర్చీ శాంతిరాజ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ రాజీవ్, 1 కుర్చీ సన్షైన్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మనోజ్, 2 కుర్చీలు కేశవరెడ్డి పబ్లిక్ స్కూల్ వారు బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ గంగాధర్ రావు దాతలందరికీ కృతజ్ఞతలు తెలపడమైంది. ఈరోజు నంద్యాల పట్టణంలో మన ఆర్టీసీ బస్ స్టాండ్ నందు నంద్యాల రోటరీ క్లబ్ ఆఫ్ నంద్యాల ఆధ్వర్యంలో డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి సహకారంతో దాదాపు 30,000 విలువ చేసే ఈ స్టీల్ చైర్స్ మన బస్ స్టాండ్కి ఇవ్వడం జరిగింది. మా రోటరీ సంస్థ సేవా కార్యక్రమంలో ముందుంటుంది. ఎందుకంటే అందులకు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం కానీ ఇతర ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు ఆదుకోవడానికి మా రోటరీ క్లబ్ అన్ని విధాలుగా సహకరిస్తుంది. నంద్యాల పట్టణంలో స్కూల్ బెంచెస్ ఇవ్వడం కానీ మిగతా సామాగ్రి కానీ ఏదైనా సరే మా రోటరీ క్లబ్కు తెలియసిన వెంటనే మా ఇంత సహకారంతో ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. నంద్యాల రోటరీ క్లబ్ నంద్యాల విజయభాస్కర్ రెడ్డి గారు, కె భార్గవర్ధన్ రెడ్డి గారు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లో చైర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కార్యక్రమం ఎన్నో చేస్తూ ఉంటాం మేము. మా కార్యక్రమం ప్రోత్సహించే ఆర్టీసీ మేనేజర్, డిపో మేనేజర్ గారికి ఇక్కడ ఉన్న అందరికీ నమస్తే చెప్తూ ఈరోజు నంద్యాల పట్టణంలో గల ఆర్టీసీ బస్ స్టాండ్ నందు నూతనంగా 10 3 సీటర్లు కొత్తవి ఏర్పాటు చేయడం జరిగింది, స్టీల్వి. దీనికి సహకరించిన దాతలు రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ వారు మనకి దాంట్లో భాగంగా డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి గారు, డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి గారు, డాక్టర్ మురళీమోహన్ గారు, కేశవరెడ్డి పబ్లిక్ స్కూల్ మరియు సన్షైన్ డెంటల్ మనోజ్ గారు, శాంతిరాజ డెంటల్ సంజీవ్ గారు మొత్తం 10 చైర్లు మన ఆర్టీసీ బస్ స్టాండ్ కి విరాళంగా ఇచ్చారు. మరి ఇటువంటి మంచి కార్యక్రమం చేసిన వీరందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి ప్రజలకి సేవ చేయడంలో ముందుండాలని ఆశిస్తూ వారికి ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిపో తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రోటరీ క్లబ్ తరఫున నయనా హాస్పిటల్ సంబంధించి మన బస్ స్టాండ్లో, నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికులకు ఇబ్బందిగా ఉందని ఎప్పుడైతే మాకు డిఎం గారి ద్వారా తెలియవచ్చిందో పుటౌట్న మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు మాకు ఆ విషయం తెలియజేశారు. అందువల్ల మేము అక్కడికి వెళ్ళి వారికి తగిన కూర్చోడానికి సౌకర్యాలు కల్పించడం జరిగింది. అందులో భాగంగా నేను, డాక్టర్ భార్గవరెడ్డి గారు మరియు ఇతర మిత్రులందరం కూడా వారికి చైర్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇలానే వసతి సౌకర్యాలు చాలా వరకు కూడా అక్కడ బస్ స్టాండ్లో కల్పించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులు మెరుగైన దిగుబడిపై దృష్టి సారించాలని కోరిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ఘనంగా ఐకాన్ ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ 2వ వార్షికోత్సవం. పద్మశాలి విద్యార్థులకు నోటు పుస్తకాలు ట్రస్ట్ ద్వారా పంపిణీ. పట్టణంలోని అమ్మస్పటిక లింగేశ్వర స్వామి దేవస్థానంలో జ్యేష్ఠమాస పౌర్ణమి పూజలు. రోటరీ క్లబ్ మరియు దాతల సహకారంతో ప్రయాణికుల సౌకర్యార్థం కుర్చీల ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.